హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రోడియాక్. లాస్ట్ లెక్చర్లో బేసిక్ మ్యాథమెటిక్స్ మీద కొన్ని ఫార్ములాస్ చూసాం. ఈ లెక్చర్లో వాటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాట్ 300. 300 ఎలా రాయొచ్చు? 270 ప్లస్ 30 అని రాయొచ్చు కదా. 270 అంటే కాట్ tan అవుతుంది. 270 ప్లస్ 30 అంటే ఫోర్త్ క్వాడ్రంట్, ఓన్లీ కాస్ పాజిటివ్, సో కాట్ నెగిటివ్, సో మైనస్ tan 30 ఈక్వల్ టు -1/√3. ఓకే. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ -120. కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా అని చూసాం కదా, సో ఈక్వల్ కాస్ 120. కానీ 120ని ఎలా రాయొచ్చు? 90 ప్లస్ 30 అని రాయొచ్చు కదా. సో 90 అంటే కాస్ ఏమవుతుంది? సైన్ అవుతుంది. 90 ప్లస్ 30 అంటే సెకండ్ క్వాడ్రంట్, ఓన్లీ సైన్ పాజిటివ్, సో కాస్ నెగిటివ్, సో మైనస్ సైన్ వస్తుంది, మైనస్. సో మైనస్ సైన్ 30 ఈక్వల్ టు -1/2. ఓకే. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 45 కాస్ 15. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 sin 45 కాస్ 15. ఇది ఏ ఫామ్లో ఉందంటే 2 sin a cos b ఫామ్లో ఉంది. రెండు ఫార్ములాస్ చూసాం, మీకు గుర్తుందా? sin a ప్లస్ బి ఈక్వల్ టు sin a cos b ప్లస్ కాస్ a sin b, sin a మైనస్ బి ఈక్వల్ టు sin a cos b మైనస్ కాస్ a sin b. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది? sin a ప్లస్ బి ప్లస్ sin a మైనస్ బి ఈక్వల్ 2 sin a cos b. ఓకే, ఇప్పుడు సింపుల్గా a ఈక్వల్ టు 45, b ఈక్వల్ 15 సబ్స్టిట్యూట్ చేయటం. సో ఏమొస్తుంది? 2 sin 45 cos 15 ఈక్వల్ టు sin 60 ప్లస్ sin a మైనస్ బి అంటే sin 30 ఈక్వల్ టు ఎంత? √3/2 ప్లస్ 1/2, 1 ప్లస్ √3/2. నెక్స్ట్ ఫోర్త్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 sin 15 cos 45. ఇది కూడా సేమ్ ఇందాక ఫార్ములాలోనే a ఈక్వల్ టు 15, b ఈక్వల్ 45 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఏమొస్తుంది అప్పుడు? 2 sin 15 cos 45 ఈక్వల్ టు sin ఆఫ్ a ప్లస్ b 15 ప్లస్ 45 60 ప్లస్ sin a మైనస్ b 15 మైనస్ 45 -30. ఏమొస్తుంది? √3/2 sin ఆఫ్ -30, sin ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ sin థీటా కదా, ఈక్వల్ టు మైనస్ అంటే మైనస్ sin 30 -1/2 ఈక్వల్ టు √3 -1/2. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, డిఫరెన్షియేట్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి 6x ప్లస్ 7 హోల్ పవర్ 4. సో d/dx ఆఫ్ 6x ప్లస్ 7 హోల్ పవర్ 4 అంటే ఏంటి? 4 ఇంటూ 6x ప్లస్ 7 హోల్ క్యూబ్ ఇంటూ d/dx ఆఫ్ 6x ప్లస్ 7, అంతే కదా. ఫస్ట్ దీన్ని ఎక్స్ అనుకోవాలి, క్యాపిటల్ ఎక్స్ అనుకోవాలి, అనుకుని దాన్ని డిఫరెన్షియేట్ చేసి నెక్స్ట్ ఇంటూ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, 6x ప్లస్ 7. ఓకే, సో 6x ప్లస్ 7 క్యాపిటల్ ఎక్స్ ఫర్ 4 అనుకుంటే 4 క్యాపిటల్ ఎక్స్ క్యూబే కదా దాని డిఫరెన్షియేషన్. సో 4 ఇంటూ 6x ప్లస్ 7 హోల్ క్యూబ్ ఇంటూ d/dx ఆఫ్ మళ్ళీ 6x ప్లస్ 7 చేయాలి. 6x ప్లస్ 7 చేస్తే ఏమొస్తుంది? 6 కదా, 7కి 0, సో ఇంటూ 6, సో 24 ఇంటూ 6x ప్లస్ 7 హోల్ క్యూబ్. నెక్స్ట్ e పవర్ x ఇంటూ x పవర్ 5. ఇది d/dx ఆఫ్ f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x ఫార్ములా ఉంది కదా. ఫార్ములా ఏంటి? e పవర్ x ఇంటూ d/dx ఆఫ్ x పవర్ 5 ప్లస్ x పవర్ 5 ఇంటూ d/dx ఆఫ్ e పవర్ x, అంతే కదా వచ్చేది ఎక్స్పాండ్ చేస్తే ఫార్ములాలో. ఈక్వల్ టు ఏమొస్తుంది? e పవర్ x ఇంటూ d/dx ఆఫ్ x పవర్ 5 అంటే 5x పవర్ 4 ప్లస్ x పవర్ 5 ఇంటూ d/dx ఆఫ్ e పవర్ x అంటే e పవర్ x. సో ఈక్వల్ టు e పవర్ x ఇంటూ x పవర్ 5 ప్లస్ 5x పవర్ 4. నెక్స్ట్ డిఫరెన్షియేట్ 1 ప్లస్ x బై e పవర్ x విత్ రెస్పెక్ట్ టు x. ఇది d/dx ఆఫ్ f ఆఫ్ x బై g ఆఫ్ x ఫార్ములా ఉంది కదా. సో దీని ఫార్ములా ఏంటి? d/dx ఆఫ్ f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x మైనస్ d/dx ఆఫ్ g ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x బై g ఆఫ్ x హోల్ స్క్వేర్, అంతే కదా. సో ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? d/dx ఆఫ్ 1 ప్లస్ x ఇంటూ e పవర్ x మైనస్ 1 ప్లస్ x ఇంటూ d/dx ఆఫ్ e పవర్ x. ఏమొస్తుంది? e పవర్ x ఇంటూ 1 మైనస్ 1 ప్లస్ x ఇంటూ e పవర్ x బై e పవర్ x హోల్ స్క్వేర్, అంతే కదా. e పవర్ x న్యూమినేటర్ క్యాన్సిల్ అవుతుంది. ఏమొస్తుంది అంటే ఫైనల్గా మైనస్ x e పవర్ x బై e పవర్ x హోల్ స్క్వేర్ అంటే మైనస్ x బై e పవర్ x. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఏం చేసామంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటారు వీటిని, ఎందుకంటే
ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఇచ్చేసాం కదా, π/6 to π/3, 4 to 10, 1 to 2 అలా లిమిట్స్ ఇచ్చేసాం. సో దీన్ని డిఫరెంట్ ఇంటిగ్రల్స్ అంటారు. సో ఇది చూద్దాం. ఫస్ట్ది ఇంటిగ్రల్ sin x dx π/6 to π/3 ఇంటిగ్రేషన్ లిమిట్స్. sin x dxకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్ కదా, π/6 to π/3 అంటే ఫస్ట్ π/3 సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ π/6 సబ్స్టిట్యూట్ చేయాలి నెక్స్ట్. ఓకే, ఈక్వల్ టు ఏమొస్తుంది, -1/2 మైనస్ ఆఫ్ √3/2 అంటే √3 - 1/2. నెక్స్ట్ ఇంటిగ్రల్ 4 to 10 1/x dx. 1/x dxకి ఏం చూసాం, ln x అని చూసాం కదా ఇంటిగ్రేషన్ నిన్న ఫార్ములాలో, లాస్ట్ లెక్చర్లో. సో 1/x dxకి ఇంటిగ్రేషన్ ln x. లిమిట్స్ 4 to 10 అంటే ln 10 మైనస్ ln 4 ఈక్వల్ టు ln 10/4 అంటే ln 2.5. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 to 2t - 4 dt. సో 2tకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ t² కదా, -4కి ఏమొస్తుంది 4t. లిమిట్స్ 1 to 2. ఫస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి, చేస్తే ఏమొస్తుంది 4 - 8 మైనస్ నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి, చేస్తే 1 - 3. సో ఈక్వల్ టు -4 మైనస్ ఆఫ్ -3 ఈక్వల్ టు -1. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ మీద ఇంటిగ్రేట్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు t. దీన్ని ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటాం. ఓకే, ఇక్కడ లిమిట్స్ ఉండవు. ఇక్కడ ఇందాక పై వాటి మీద లిమిట్స్ ఇచ్చేసాం కదా, ఇక్కడ లిమిట్స్ ఉండవు, జస్ట్ ఇలా ఇస్తాం, జస్ట్ ఇలా ఇంటిగ్రేషన్ సింబల్ ఇచ్చి ఇలా ఫంక్షన్ ఇస్తాం. దీన్ని ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటారు. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఫైండ్ ఇంటిగ్రల్ 4 cos t + t² dt. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, ఈ 4 cos t dt ప్లస్ t² dt. ఇప్పుడు ఏమొస్తుంది, 4 cosకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ sin ప్లస్ t² ఏమొస్తుంది t³/3 ప్లస్ c అంటే కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇది ఇలా వదిలేస్తాం, లిమిట్స్ ఇవ్వాలి కాబట్టి ఇలా వదిలేస్తాం, c కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ dt/16 - 1. ఇది ఎలా చేస్తాం, ఎలా చేయాలంటే ఫస్ట్ 16 - 1ని x అనుకోండి. ఓకే, ఇప్పుడు బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి దీన్ని విత్ రెస్పెక్ట్ టు నథింగ్. ఓకే, బోత్ సైడ్ జస్ట్ డిఫరెన్షియేట్ చేస్తాను, ఏమొస్తుంది 6 × dt మైనస్ కాన్స్టెంట్కి 0 ఈక్వల్ టు dx. ఓకే, సో 6 dt ఈక్వల్ టు dx. ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది dt ప్లేస్లో dx/6 60 - 1 ప్లేస్లో x పెట్టాము. ఇప్పుడు ఇది ఫెమిలియర్ ఫార్మే కదా, ఇంటిగ్రల్ dx/x × 1/6 అంటే ఏమొస్తుంది ln x/6 ప్లస్ c. బట్ x అంటే 60 - 1 అనుకున్నాం కదా, ఇది మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి. సో x = 60 - 1 సబ్స్టిట్యూట్ చేస్తే ln 60 - 1/6 ప్లస్ c. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ 2t - 4 హోల్ పవర్ -4 dt ఇంటిగ్రల్. దీన్ని ఎలా చేయాలంటే 2t - 4ని x అనుకోండి. ఓకే, 2t - 4 ఈక్వల్ టు x. దీన్ని కూడా సేమ్ ఇందాకలాగా బోత్ సైడ్ డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది 2dt 4ది 0 కదా కాన్స్టెంట్ కాబట్టి ఈక్వల్ టు dx అంటే ఏంటి, dt ఈక్వల్ టు dx/2. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది ఇంటిగ్రల్ x⁻⁻4 dx/2. సో దీనికి ఏమొస్తుంది ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ x⁻⁻4 కదా dx, x⁻⁻4 dx ఇంటిగ్రల్. దీనికి ఏమొస్తుంది 1/2 మైనస్ x³ 1/2 × x⁻³ ప్లస్ c అంతే కదా. మళ్ళీ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది -1/6 × 2t - 4 హోల్ పవర్ -3 ప్లస్ c అంతే కదా, x ప్లస్ 2t - 4 మళ్ళీ పెట్టేసాం. ఓకే, అది ఇలా చేయాలి. ఏదైనా ఈ ఫామ్లో కానీ లేదా ఈ ఫామ్లో కానీ ఇస్తే ఇలా 60 - 1 ఆ ఫామ్లో ఇస్తే ఫస్ట్ సబ్స్టిట్యూషన్ చేసి చేయాలి. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం మినిమం. ఫైండ్ ద maximum and minimum value of y in the following functions. ఓకే,
ఫస్ట్ది y ఈక్వల్ టు 5 మైనస్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని మ్యాక్సిమం కానీ మినిమం కానీ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దీని ఫస్ట్ డెరివేటివ్ కనుక్కొని దాన్ని జీరోకి ఈక్వేట్ చేయాలి, అంతే కదా. సో ఇప్పుడు దీని డివై బై డిఎక్స్ ఏమవుతుంది? 5కి 0 మైనస్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్కి చూసాం కదా ఇందాకలాగే 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 1 అంటే 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 మైనస్. సో దీని 0 ఎప్పుడు అవుతుంది? ఎక్స్ ఈక్వల్ 1 దగ్గరే కదా. సో ఎక్స్ ఈక్వల్ 1 దగ్గర దీని ఫస్ట్ డెరివేటివ్ 0 అవుతుంది. కానీ అది మ్యాక్సిమం మినిమం కూడా తెలియాలి కదా మనకి. అది తెలియాలంటే సెకండ్ డెరివేటివ్ చేయాలి. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ మైనస్ 2x ప్లస్ 2నే కదా. ఇది ఫస్ట్ డెరివేటివ్. దీనికి మళ్ళీ డెరివేటివ్ అంటే సెకండ్ డెరివేటివ్ కదా. ఈక్వల్ టు -2 అంటే లెస్ దాన్ 0 అంటే ఏంటి? ఎక్స్ ఈక్వల్ 1 అనేది మ్యాక్సిమం అని మీనింగ్. సో ఆ వాల్యూ ఎంత అంటే మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ ఈక్వల్ టు 1 ఎందులో? ఈ మెయిన్ ఫంక్షన్లో మళ్ళీ. ఓకే, సో ఏమొస్తుంది? వై మ్యాక్స్ ఈక్వల్ టు 5 మైనస్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5. ఇది మ్యాక్సిమం వాల్యూ. సో ఇది 5. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 15. దీని ఫస్ట్ డెరివేటివ్ ఏమవుతుంది? 3x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 9 అంతే కదా. ఇది ఈక్వల్ టు 0 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. దీని రూట్స్ ఏమవుతాయి? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఈ వాల్యూస్ కనుక్కుంటే ఏమొస్తుంది? 3, 1. కానీ ఇది మ్యాక్సిమం మినిమం తెలియదు కదా. సో అది తెలియాలని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి, సెకండ్ డెరివేటివ్ కనుక్కోవాలి. సో డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఏమొస్తుంది? 6x మైనస్ 12 అంతే కదా, అంటే 6 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 3 దగ్గర కనుక్కుందాం. ఎక్స్ ఈక్వల్ 3 దగ్గర ఏమొస్తుంది? ఈ వాల్యూ 6 వచ్చింది అంటే గ్రేటర్ దాన్ 0 మినిమం అని మీనింగ్. ఎక్స్ ఈక్వల్ 1 దగ్గర ఏమొచ్చింది? లెస్ దాన్ 0 -6 వచ్చింది అంటే మ్యాక్సిమం అని మీనింగ్. సో ఆ మినిమం వాల్యూ ఎంత? మళ్ళీ ఎక్స్ ఈక్వల్ 3 పెట్టాలి, పెడితే ఏమొస్తుంది? 15. మ్యాక్సిమం వాల్యూ ఎంత? 1 పెట్టాలి, ఏమొచ్చింది వాల్యూ? 19. సో మ్యాక్సిమం వాల్యూ 19, మినిమం వాల్యూ 15 ఈ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ y ఈక్వల్ టు సైన్ 2x మైనస్ ఎక్స్, ఎక్స్ రేంజింగ్ ఫ్రమ్ -5/2 టు π/2. ఓకే, దీని ఫస్ట్ డెరివేటివ్ ఏమొస్తుంది? డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 2 cos 2x మైనస్ 1 కదా ఈక్వల్ టు 0. ఎప్పుడు అవుతుంది? 2x ఈక్వల్ 60 కానీ -60 కానీ అవ్వాలి, అంటే x ఈక్వల్ 32 మైనస్ 30. ఈ లిమిట్స్లో తీసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ -5/2 π/2 ఇచ్చారు కాబట్టి మనం x వాల్యూ కూడా -5/2 π/2నే కనుక్కోవాలి. సో ఏమొస్తుంది? అది 30 మైనస్ 30 వస్తుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ ఏమొస్తుంది? మళ్ళీ కాస్ ఆఫ్ 2x అంటే మైనస్ సైన్ 2x ఇంటూ 2x మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ 2x అంటే 2 అంటే -2 సైన్ 2x ఇంటూ 2 మైనస్ 0, 1కి 0. ఓకే, ఇదంతా వస్తుంది -4 సైన్ 2x. ఎక్స్ ఈక్వల్ 30 దగ్గర ఏమవుతుంది? ఈ వాల్యూ -4 సైన్ 16 కదా, అంటే ఎంత వస్తుంది? -2√3 లెస్ దాన్ 0 అంటే ఏంటి? అది మ్యాక్సిమం అని మీనింగ్. మ్యాక్సిమం ఆ వాల్యూ ఎంత వస్తుంది? మళ్ళీ ఎక్స్ ఈక్వల్ 30ని మెయిన్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమొచ్చింది? సబ్స్టిట్యూట్ చేస్తే √3/2 -5/6. ఇది మ్యాక్సిమం వాల్యూ. అలాగే ఎక్స్ ఈక్వల్ -30 దగ్గర కనుక్కున్నారు సెకండ్ డెరివేటివ్ ఏమొస్తుంది? -4 సైన్ -60 అంటే 2√3 గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ కదా, అంటే ఏంటి? అది మినిమం అని మీనింగ్. సో ఆ మినిమం వాల్యూ ఎంత వస్తుంది? మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు -30ని మెయిన్ ఫంక్షన్లో పెట్టాలి. సో ఏమొస్తుంది పెడితే? 5/6 -√3/2. సో మినిమం వాల్యూ. ఓకే, ఇది మినిమం వాల్యూ అండి. సో దీంతో మ్యాక్సిమం మినిమం కూడా అయిపోయింది. నెక్స్ట్ గ్రాఫ్స్. ఫస్ట్ది వచ్చేసి y ఈక్వల్ -2x ప్లస్ 4. దీన్ని y ఈక్వల్ mx ప్లస్ cతో కంపేర్ చేస్తారు అనుకోండి, ఏమొస్తుంది మనకి? m ఈక్వల్ -2 c ఈక్వల్ 4 అంటే ఏంటి? m ఈక్వల్ -2 అంటే ఏంటి? నెగిటివ్ వచ్చింది అంటే సెకండ్ tan తీటా నెగిటివ్ అంటే ఏంటి? తీటా π/2 టు π స్లోప్. c ఈక్వల్ 4 అంటే ఏంటి? y ఇంటర్సెప్ట్ పాజిటివ్ అని, అంటే ఎలా వస్తుంది? గ్రాఫ్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ తీటా సెకండ్ క్వాడ్రంట్ అంటే π/2 టు π కదా. సో x యాక్సిస్తో చేసే యాంగిల్ π/2 టు π ఉంటుంది. తీటా tan తీటా m ఈక్వల్ tan తీటా -2. అలాగే y ఇంటర్సెప్ట్ పాజిటివ్ కదా, సో x ఈక్వల్ 0 దగ్గర y వాల్యూ పాజిటివ్ ఉంటుంది 4. సో ఇలా వస్తుంది. ఓకే,
నెక్స్ట్ y ఈక్వల్ 2x మైనస్ 4. ఇక్కడ m పాజిటివ్ సి నెగిటివ్ అంతే కదా, అంటే ఇలా వస్తుంది. m పాజిటివ్ అంటే 0 to π/2 tan theta పాజిటివ్, సి -4, సో y ఇంటర్సెప్ట్ -4, సో ఇలా వస్తుంది ఇలా. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ ఇచ్చేసారు, దాని ఈక్వేషన్ అనుకోమంటున్నారు. ఓకే, సో ఇది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కదా, ఫస్ట్ తీసుకుంటే ఇప్పుడు ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కదా, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ 45 degrees యాంగిల్ చేస్తుంది. సో y ఈక్వల్ టాన్ ఎక్స్ ఫామ్లో ఉంటుంది. m అంటే ఏంటి, tan theta, సో tan 45. సో y ఈక్వల్ టాన్ 45 ఇంటూ ఎక్స్ అంటే y ఈక్వల్ టు ఎక్స్. ఇది ఫస్ట్ది. ఓకే, నెక్స్ట్ సెకండ్ది, మనకి ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఈసారి క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చారు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే ఇది ఇవ్వకుండా ఇది ఇచ్చారు. సో ఇదంతా వచ్చి 180 - 13 కదా, ఇది 30 ఇచ్చారు, అంటే ఇదంతా వచ్చి 115 కదా. సో ఇది మనం తీసుకోవాలి, 150 తీసుకోవాలి. ఎప్పుడైనా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసే యాంగిల్ తీసుకోవాలి మనం. ఓకే, ఇది 150 degrees. ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కదా, సో y ఈక్వల్ టు mx, m అంటే tan 150. ఓకే, m ఈక్వల్ tan 150. సో y ఈక్వల్ -x/√3 సారీ, y ఈక్వల్ టు -x/√3. ఇది సెకండ్ దానికి ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ది, థీటా ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఇచ్చేసారు 30 degrees, y ఇంటర్సెప్ట్ ఇచ్చేసారు 4. సో y ఈక్వల్ mx ప్లస్ ఈ ఫామ్లోనే కదా ఇది ఉన్నది, ఆరిజిన్ నుంచి పాస్ అవ్వట్లేదు. సో y ఈక్వల్ mx ప్లస్ ఈ ఫామ్లో ఉంటుంది. సో y ఈక్వల్ టు m ఎంత, tan 30 కదా, tan 30 ప్లస్ సి అంత 4 కదా, 4. సో ఏమొస్తుంది, y ఈక్వల్ టు x/√3 + 4. ఇది థర్డ్ దాన్ని. నెక్స్ట్ ఫోర్త్ది, థీటా ఇచ్చేసారు, ఈసారి y ఇంటర్సెప్ట్ ఇవ్వకుండా ఈ వాల్యూ ఇచ్చారు, దీన్ని x ఇంటర్సెప్ట్ అంటాం, ఇది ఇచ్చారు. సో ఇది 135 కదా, అంటే ఈ యాంగిల్ 45. ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఈ ట్రయాంగిల్లో tan 45 అంటే c/2 కదా, ఆపోజిట్ బై అడ్జసెంట్ c/2 ఈక్వల్ టు 1 కదా, tan 45 = c/2 = 1 కదా, అంటే c ఈక్వల్ ఎంత వస్తుంది, 2. సో y ఇంటర్సెప్ట్ కూడా 2 ఈ కేసులో. సో y ఈక్వల్ టు mx ప్లస్ c మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి. సో y ఈక్వల్ టు m ఎంత, tan 135 ఇంటూ ఎక్స్ ప్లస్ సి. tan 135 అంటే ఎంత, -1, సో -x ప్లస్ సి ఎంత 2 వచ్చింది కదా, 2. సో y ఈక్వల్ టు -x + 2. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్స్ ఇచ్చి దాన్ని ఈక్వేషన్స్ రాయమంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇది చూసామనుకోండి, 12 దగ్గర స్టార్ట్ 4 దగ్గర ఎండ్ అవుతుంది కదా, దీన్ని y అనుకున్నాం అనుకోండి, ఈ ఫంక్షన్ని y - 4 అనేది ఎలా ఉంటుంది, 8 దగ్గర స్టార్ట్ 0 దగ్గర ఎండ్ అవుతుంది అంతే కదా, అంటే అది ఏ ఫామ్లో అంటే y - 4 a × e⁻ kx ఫామ్లోనే కదా ఉన్నది. సో y - 4 ఈక్వల్ టు ఈ 12 కాస్త ఏమవుతుంది, -4 చేస్తే 8 అవుతుంది, అంటే 8 దగ్గర స్టార్ట్ 0 దగ్గర ఎండ్ అవుతుంది ఎక్స్పోనెన్షియల్, అంటే 8 × e⁻ kx ఫామ్లోనే కదా ఉన్నది. సో y - 4 ఈక్వల్ టు 8 × e⁻ kx. సో y ఏమవుతుంది ఆటోమేటిక్గా 4 + 8 × e⁻ kx అంతే కదా. సో ఇదే ఆన్సర్. నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఎక్స్పోనెన్షియల్ ఇచ్చారు, కాకపోతే -4 దగ్గర స్టార్ట్ అయ్యి 6 దగ్గర ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి, y + 4 చేయాలి మనం. y + 4 చేస్తే ఏమవుతుంది, 0 దగ్గర స్టార్ట్ అవుతుంది, అలాగే ఇది 10 దగ్గర ఎండ్ అవుతుంది. సో y + 4 అనేది a × e⁻ kx ఫామ్లో ఉంటుంది అంతే కదా. ఇక్కడ ఏ అంతా 10, ఇది 10. సో y + 4 ఈక్వల్ టు 10 × 1 - e⁻ kx. సో y ఏమొస్తుంది, 6 - 10 × e⁻ kx. సో ఇది ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.